హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ మసాలా కీమా కర్రీ ఎలా చేయాలో మీకు ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ నేను ఒక 8 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి. ఇవి ఎగ్స్ అనేటివి బాయిల్ చేసేసుకోండి ఫస్టే. ఇప్పుడు మనము ఈ ఎగ్స్ అన్నిటినీ మనం బాగా గ్రేట్ చేసేసుకుంటాము, తురుముకుంటాము. ఈ సైజు ఉంది కదా, దీంట్లో పెట్టేసుకొని నేను ఎగ్స్ అనేటివి తురిమేసుకుంటున్నాను మంచిగా. సో అన్ని ఎగ్స్ ఇలా తురిమేసుకోండి. ఇంకా చిన్న సైజ్ అయితే మనకి బాగా స్మాష్ లాగా అయిపోతున్నాయి ఎగ్స్. అందుకు ఈ సైజులో అయితే మీరు గ్రేట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లోపలిది కూడా మనము స్మాష్ చేసుకొని ఇలాగే గ్రేట్ చేసేసుకుంటాము. అన్ని ఎగ్స్ ఇలాగే చేసి పెట్టేసుకోండి. చూసారా, నేను చేసినట్లు ఇలా అన్ని ఎగ్స్ని ఒక తర్వాత ఒకటి ఇలా చేసి పెట్టుకోండి. మొత్తం చేసేసుకున్నానండి. ఇలా వచ్చింది నాకైతే ఇది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసేసుకోండి. అవి హీట్ అయ్యాక దాంట్లోనే కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయ్యాక అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాము. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగనిద్దాము. ఇవి కూడా వేగిపోయాక నేనైతే ఒక 4 ఆనియన్స్ అనేటివి తీసేసుకున్నానండి, పెద్ద సైజు ఆనియన్స్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ సైజులో ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టేసుకుంటాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసి పెట్టేసుకుంటాము. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. చూసారా, నాకు ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఈ ఆనియన్స్తో వేసేసిన తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఒక 3 టమోటాస్ వరకు తీసేసుకున్నాను. ఇవి కూడా పెద్ద సైజ్ టమోటాస్ తీసేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆనియన్స్లోకి వేసేసి మనం బాగా ఫ్రై చేసేసుకుంటాము. ఇవి కొంచెం ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటాము. చూసారా, నాకు ఇవి బాగా ఉడికిపోయాయి ఆనియన్స్ అలాగే టమోటాలు. ఇప్పుడు నేను ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్నిటినీ దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా అన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. ఈ ఆనియన్ టమోటా మిక్చర్తో ఇది బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం మనము కావాలంటే ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ లేదంటే 2 గ్లాస్ సరిపోతాయండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ వరకు వేసేసాను. మీకు ఇంకా గ్రేవీ కొంచెం వాటరీగా ఉండాలి అంటే ఒక 3 వేయండి. థిక్గా ఉండాలి అంటే ఒక 2 గ్లాస్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక 2 కప్స్ వాటర్ అయితే వేసేసాను. అలాగే 2 స్పూన్స్ కారం పొడి వేసేసానండి. ఇది కూడా మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు, మీరు తినే కారాన్ని బట్టి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసేసాను నేను. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇలా మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ వరకు అలాగే కుక్ చేసి పెట్టేసుకోండి హై ఫ్లేమ్లోనే. 5 మినిట్స్ తర్వాత నేను ఇలా తీసాను. నాకు కొంచెం వాటర్ అనేటివి ఇంకింది. సో ఇప్పుడు నేను ఇదే గ్రేవీలోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి. సో ఈ గరం మసాలా కొంచెం లాస్ట్లో వేసేసుకోండి, అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా యాడ్ అవుతుంది ఈ గ్రేవీకి. ఒక స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. ఈ గరం మసాలా వేసేసి మనము బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. అంతా బాగా మిక్స్ అయ్యాక లాస్ట్లో ఇలా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇలా వేసేసుకున్నానండి. కొత్తిమీర అంతా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. అంతే అండి, మనకి ఈ ఎగ్ మసాలా కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.